వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ సంఘాల నిరసన. వృద్ధుడిని మోసం చేసిన యువకులు. తొర్రూరు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట. అచ్చెన్నాయుడు కుల మతాలపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవని కథలు పడుతున్నారు. ఖబర్దార్, రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతో మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, ఒక్కరు కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం. చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, అసూయతోటి, దేశంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఖబర్దార్, మేము తెగించున్నాం, రోడ్డు మీద ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నారు, మేము అంతా కుప్పలు పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అవినీతికి పాల్పడుతున్నారు. వేల కోట్ల రూపాయల కక్కిస్తాం. అది ఎంతో దూరం లేదని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తున్నా. ఏం మంచిగా చెప్తుంటే అర్థమైతలేనట్టుంది. ఇక మాట్లాడతాం చూడు. ఏం మర్యాద చెప్తే, అరే ఫీజులు 2 ఏళ్ళ 4 నెలలు అయింది, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లేవా? సిగ్గుండాలి చెప్పని ఇక ప్రభుత్వానికి. 2,800 కోట్ల అప్పులు తెచ్చారు. 4 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. 4 లక్షల కోట్లు, మొత్తం 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తే అందులో 8,000 కోట్లు ఓ లెక్కన ఒక కాంట్రాక్టర్కే 7,000 కోట్లు ఇచ్చారు. ఆ పేర్లు కూడా బయట పెడతాం, ఎవరెవరి దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నాయో. ఖబర్దార్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఒక్కొక్కరిని నిలదీస్తాం. మేము రోడ్డు మీద ఉన్నాం, బత్తలు ఉన్నాం, మీలాక లేం. కాబట్టి జాతి కోసం తెగించి పోరాడతాం, ఎంతకైనా తెగించి పోరాడతాం. మా పిల్లలు చదువుకుంటే కూడా మీకు ఓర్వలేదా? ఒక బిల్డింగ్ కట్టారు, ఓ స్కాలర్ సర్పంచ్ ఎవరండి? టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు. వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము గెలిపించుకున్నాం, మా క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ అని. అట్లే ప్రతి దగ్గర కూడా అమ్ముడు పోయి, వేరే వాళ్ళకి అమ్ముడు పోయి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రవర్తించుకుంటూ వస్తున్నారు. మేము ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. ఎన్ని రకాలు కూడా పార్టీలున్న అంతర్గత సమస్య ఏది, దీన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాం, కానీ అది సాధ్యపడతలేదు. పార్టీ నష్టపోయే కాడికి పోతుంది. ఇక ముందు మాకు ఓపిక లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా మేము అధిష్టానాన్ని మరి ఎంబడి పడతాం. ఇక ముందు కూడా వాళ్ళ ప్రవర్తన మారుతారని నేను అనుకోను. మాకు తోచేది ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిగిలి ఉన్నది. కాబట్టి అధిష్టానాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా కూడా లడ్డూ అంశం మీద ఈరోజు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో ఏదైతే నిన్న మళ్ళీ అచ్చెన్నాయుడు గారు సకల శాఖ మార్చులు
నిన్న ఏదైతే కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో సేమ్ రిపీట్ ఈరోజు కూడా. అసలు ఏ మతం అయితే నీకు కావాలి? క్రిస్టియన్ అయితే మీకెందుకు, హిందూ అయితే మీకెందుకు, ముస్లిం అయితే మీకెందుకు? లౌకిక రాజ్యంలో అన్ని మతాలని గౌరవించమని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం చెప్తుంటే పదే పదే పవిత్రమైనటువంటి అసెంబ్లీలో శాసన మండలి సాక్షిగా మరి మంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిన్న కూడా మేము చెప్పాం, కేవలం చంద్రబాబు నాయుడు గారు మీ చేత మాట్లాడిస్తున్నారు, లోకేష్ గారు మీ చేత మాట్లాడిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ చేత మాట్లాడిస్తున్నారు. నిన్న చెప్పాం, అదే జరిగింది ఈరోజు కూడా. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం మేము, రేపు ఏదైతే అగ్రికల్చర్ మీద డిబేట్ ఉందో ఆ అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి డిబేట్ని తప్పించుకోవడానికి, రైతులకి వ్యవసాయం మీద చెప్పే విషయాలని మీరు పూర్తిగా ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం పారిపోవడానికి చేసినటువంటి పన్నాగంలో భాగంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారు మతాల గురించి మాట్లాడారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు, ఇది మీకు పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఆ మంత్రి పదవికి ఆయన సరిపోడు, ఆ మంత్రి పదవి నుంచి కొనసాగే అర్హత లేదు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు ఆ పదవి నుంచి చంద్రబాబు నాయుడు తక్షణంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో అంశం, బిఎన్ రెడ్డి గారి అంశం. మరి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, స్టేటస్లోను లేదా వచ్చినటువంటి అంశాన్ని తప్పుదా పట్టిస్తున్నారు. స్వయంగా బిఆర్ నాయుడు గారిని ఒప్పుకున్నారు. 32 సంవత్సరాల నుంచి మాకు ఆ కుటుంబం నుంచి మాకు అవినాభావ సంబంధం ఉంది, మా ఇద్దరి మధ్యన బంధాలు ఉన్నాయని చెప్పినటువంటి బిఆర్ నాయుడు గారి కోసం బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి పవన్ నాయుడు గారికి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. బిఆర్ నాయుడు గారి మీద చర్చ పెట్టండి, వాయిదా తెరవనితో దాన్ని తిరస్కరించారు. అసలు బిఆర్ నాయుడిని మీరు తొలగిస్తారా, తొలగించరా? మీ టీవీలో వచ్చినటువంటి, మీ మీడియాలో వచ్చినటువంటి వర్గ విభేదాలు ఒక మీడియా బయట పెట్టింది, ఒక మీడియా మీద బురద చల్లింది. ఆ బురద చల్లే టైంలో ఆ సాక్ష్యాధారాలతో సహా మరి సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. మీరే పడినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ చేసిందంటే సరికాదు. మీరు బిఆర్ నాయుడు మీద యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో మీ విచక్షణగా వదిలేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.